ఇప్పటికీ 56 సంవత్సరాల క్రితం ఒక విమానం భారత్లో కుప్పకూలిపోయింది. ఆ విమానానికి సంబంధించినటువంటి శకలాలు కానీ మృతదేహాలు కానీ ఈ రోజు వరకు లభ్యం కాలేదు. అయితే ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 7, 1968లో చండీగఢ్ నుంచి లేహ్ వెళ్తున్నటువంటి ట్విన్ ఇంజిన్స్ కలిగినటువంటి ఒక విమానం. ఇది AN-12 మోడల్ విమానం ఇది. సో దీంట్లో మొత్తం 102 మంది ప్రయాణికులతో వెళ్తూ ఉండగా ఇది రోహతంగ్ పాస్ దగ్గర కుప్పకూలిపోవటం జరిగింది. టవర్ తోటి కమ్యూనికేషన్ తెగిపోవటం, తర్వాత ఇది కూలిపోయింది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. కొన్ని శకలాలు దొరికినప్పటికీ కూడా మృతదేహాలు అయితే లభ్యం కాలేదు. అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా సెర్చ్ ఆపరేషన్ అయితే భారత్ కొనసాగిస్తూనే వచ్చింది. చివరకు 2003లో కొన్ని శకలాలు లభించడంతో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అప్పటి నుంచి కూడా సెర్చ్ చేస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఒక 4 మృతదేహాలు లభ్యమైనట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక ఒక్కసారి మనం వెళ్ళినట్లయితే సెర్చ్ ఆపరేషన్లో చాలా ముందడుగు వేశారనే చెప్పుకోవచ్చు. డోగ్రా స్కౌట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, అలాగే తిరంగా మౌంటైన్ రెస్క్యూకు చెందినటువంటి సిబ్బంది వీళ్ళు కొలాబరేటెడ్గా ఉమ్మడిగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఈ మృతదేహాలను కనుగొన్నట్లుగా తెలుస్తుంది. 2003లో అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్కు చెందినటువంటి పర్వతారోహకులు విమాన శిథిలాలను కనుగొనడం జరిగింది. ఆ తర్వాత భారత సైన్యం దీని మీద కొన్నేళ్లుగా అనేక సార్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 2005, 2006, 2013, 2019లో సెర్చ్ మిషన్లు నిర్వహించారు. ఇక్కడ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉండటంతో సెర్చ్ ఆపరేషన్ ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు. 2019 నాటికి కేవలం 5 మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. తాజాగా ఇప్పుడు మరొక 4 మృతదేహాలని గుర్తించినట్లుగా తెలియజేయడం జరిగింది. ఈ సెర్చ్ ఆపరేషన్లో ఫ్లైట్కి చెందినటువంటి కొన్ని అవశేషాలను కూడా వీళ్ళు గుర్తించినట్లుగా ఆర్మీ అధికారులు ప్రకటించడం జరిగింది. మిగతా మృతదేహాలను కూడా త్వరలోనే గుర్తిస్తామని చెప్పి ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఈ 4 మృతదేహాలలో 3 పేర్లు మల్ఖాన్ సింగ్, సిపాయి నారాయణ్ సింగ్, క్రాఫ్ట్స్మెన్ థామస్ చరణ్లుగా గుర్తించారు. ఇక 4వ మృతదేహం ఎవరు అనేది ఖచ్చితంగా గుర్తించలేకపోయారు. అయితే వారి బంధువుల వివరాలు మాత్రం తెలుసుకోవటం జరిగింది. ఇక థామస్ చరణ్ అనేటువంటి వ్యక్తిది కేరళలోని పత్తనంతిట్ట జిల్లా యలంతూర్ అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకోవటం జరిగింది.